ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో క్రోధినామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు। ముందుగా వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు। అనంతరం శిల్పారామం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు। ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు। ఫ్యూచర్ మీ ప్రోగ్రెస్ అంటే మంచిగా ఆశిస్తూ నేను మళ్ళీ మీకంటే శుభాకాంక్షలు చెప్తున్నాను। తెలుగు ప్రజలంటే ఉగాది అంటే ముఖ్యంగా అంటే జగని గా చూస్తే మామిడి, మళ్ళీ డి అంటే నీళ్ళు అంటే ఈ ముఖ్యంగా అంటే మేము ఈ ముగ్గురు మిశ్రమం చేసి చూస్తే అంటే మేము ఈ కలిపి అంటే సార్నెస్, బిటర్నెస్, స్వీట్నెస్ మూడు కలిపి అంటే మేము ముందు వెళ్తున్నాం। ఏ రోజు అంటే ఫస్ట్ డే ఉంది, మన చైత్ర మాసం ఫస్ట్ డే ఉంది, హిందూ క్యాలెండర్కి ఫస్ట్ డే ఉంది, ఉగాది అంటే ఫస్ట్ డే దీంతో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది। దీని ద్వారా అంటే మేము ప్రపంచంలో మన కల్చర్ గురించి మన అంటే ఏ విధంగా అంటే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన కల్చర్ స్ట్రెంత్ ఉంది, దాని గురించి అంటే మేము ముందు తీసుకెళ్తున్నాము। ప్రపంచంలో మేము చెప్తున్నాం మన ఇది కల్చర్ ఉంది, ఈ కల్చర్ అంటే సడన్ గా రాలేదు, దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది। ఇప్పుడు సోమేశ్వర్ గారు చెప్పారు, ఎన్ని చెప్తే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది। అంటే ఢిల్లీ రావడం కూడా చెప్పారు, సూర్యుడు చక్కగా ఈ 9 ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెట్స్ కి ఒక్కొక్క రోల్ ఉంది। సైంటిఫిక్లీ ఏ ప్లానెట్ అప్పుడు మూవ్మెంట్ ఉంటే ఏం కావచ్చు। కాలపురుషుడు శ్రీ మహావిష్ణువు, ఆయనకి వివిధమైన నామాల్లో క్రోధి అనే ఒక నామం ఉంది। విష్ణు సహస్రనామాల్లో క్రోధ అనేటువంటి నామంతో ఒక నామం ఉంది, ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఉంది। అలాగే జగదంబ నామాల్లో కూడా క్రోధాకారాన్ని కురోజ్వల అని చెప్పి ఒక నామం ఉంది। అంటే క్రోధం అనే పేరుతో కూడినటువంటి నామం కూడా ఆ పరమేశ్వరుడే సాక్షాత్తుగా। అయితే అలా ఉంది కదా అని చెప్పేసి ఈ సంవత్సరం అంతా కూడా నాశనానికి దగ్గర వెళ్తున్నా అంటే అట్లాంటివి ఏం లేదు। ఈ సంవత్సరం మంగళవారం ఉగాది జరిగింది, ఈ క్రోధినామం అనే పేరు వచ్చింది। వచ్చేసరికి సహజంగా సమాజాన్ని భయపెట్టేటువంటి వ్యాఖ్యానాలు సమాజంలో బాగా వెళ్ళిపోతున్నాయి। అయినప్పటికీ కూడా అనేక మార్గాల్లో ఈ యొక్క పంచాంగ సంబంధమైన ఫలితాలు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారు మహర్షులు। వాళ్ళు చాలా సైంటిఫిక్ గా ఇచ్చారు, చాలా క్లియర్ గా ఇచ్చారు। అయితే వర్ష లగ్నం, జగన్ లగ్నం మనం ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాం, వాడతాం ప్రవేశించిన కాలం, ప్రవేశించిన ముహూర్త సమయం అనుకుంటూ ఉంటాం। అలాగే ఉగాది కూడా ఆ చైత్ర శుద్ధ పాడ్యమి ప్రవేశించిన ఘడియలు ఎలా ఉన్నాయని చూడడం అనేది ఒక అలవాటు ఉంది। ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ప్రవేశించిన ఘడియలు ధనుర్లగ్నంలో చక్కగా గురువు చూస్తుండగా చాలా చక్కటి సందర్భంలో ప్రవేశం జరిగింది ఈ ఉగాది। దీన్ని వర్షలగ్నం అంటారు। ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి వర్షం అనేటువంటి పేరు ఉంటుంది। అందువల్ల ఆ వర్షం అంటే ఆ సంవత్సరం ప్రవేశించిన సమయం మంచిదైతే కనుక సంవత్సరం అంతా